కడలి మాట్లాడితే, వేకువ పువ్వు పాట పాడితే, పచ్చపచ్చని పల్లె సోయగాల నడుమ శ్రమజీవన సౌందర్యం వెల్లివిరిస్తే, ప్రకృతి అందాలన్నీ కలగలిసి ఒకే చోట కనువిందు చేస్తే, అదిగో చూడండి, ఈ పచ్చని పైరుల్లో పల్లె సొగసుల బతుకు చిత్రం. 3 పంటలు పండే భూముల్లో ధాన్య సిరుల దరహాసం. అదిగో సుందర సాగర తీరం, ఎగిసిపడే కెరటాల్లా మత్స్యకారుల బతుకు చిత్రం. మన్నేరులో 150 చిన్న పడవలున్నాయి. రోజుకి మ్యాక్సిమం మార్కెట్కి ఉదయం 50,000, సాయంత్రం 50,000కి మార్కెట్ జరుగుతుంది. మాయి 2 పంటలు వేసే భూములు కొంత భాగం ఉన్నాయి, 3 పంటలు పండేటువంటి ఏర్జనక భూములు కొంత భాగం ఉన్నాయి, అరిటాకులు టెంకాయ తోటలు ఒకవైపున ఉంటాయి. ఇన్ని రకాలుగా మేము ఆ గ్రామంలో సస్యశ్యామలంగా జీవిస్తున్నాం. ఐకమత్యంతో ఆర్థిక స్థితిగతులను మార్చుకున్నారు ఈ రైతులు. నిరంతర శ్రమతో 20 రకాల పంటలను పండించడమే కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగమిస్తున్నారు. మట్టిలో తడిసిన ప్రతి రైతు అడుగు నుంచి కొత్త చరిత్ర పుట్టింది. చెమట చుక్కతో గ్రామం ముఖ చిత్రం మారింది. కానీ ప్రభుత్వ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నుంచి కరేడు పంచాయతీ గ్రామాలను కనుమరుగు చేస్తోంది. ఎగిసి పడుతున్న కడలి సాక్షిగా ఈ మట్టి మనుషుల గుండె ఘోషను తెలియజేయడానికి కరేడు పంచాయతీకొచ్చింది టీవీ9. కరువు సీమలో 3 పంటల మాగాణం. కరేడు నుంచి 2 జిల్లాలు కాపాడుతాం సార్. 365 రోజులు ఉపాధికి డోకాలేని గ్రామ స్వరాజ్యం. అన్నీ ఉన్న కరేడు గ్రామం ఏమీ లేకుండా పోతుందా? ఇప్పుడు మేము చీకట్లో చెలుకులోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ చీకట్లోకి పొమ్మంటాం, అది కరెక్ట్ కాదు సార్. భూమి తల్లి లాంటిది. భూమి ఉంటే భరోసా. భూమి ఒక సామాజిక హోదా, తల్లిని మించిన ప్రేమ. అందుకే ఇక్కడ మట్టి మనిషికి అనుభవ సంబంధం ఉంటుంది. ఇలాంటి సంబంధాన్ని ఒక అభివృద్ధి పేరుతో తెంచేస్తే ఇక్కడ ఉన్నటువంటి భూమిపుత్రులు ఏమైపోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఇదే పరిస్థితుల్లో కరేడు ప్రాంతంలో అభివృద్ధి పేరుతో బలవంతంగా భూసేకరణ చేస్తున్నారంటూ ఇక్కడి రైతులు, గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళన వెనుక ఉన్న ఆవేదన ఏంటో ఈరోజు రిపోర్టర్ స్పెషల్లో తెలుసుకుందాం. ప్రతి అడుగులో సాధికార చైతన్యం, ప్రతి గడప స్వయం సమృద్ధికి నిలయం. ఒక్క మాటలో చెప్పాలంటే మహాత్ముని గ్రామ స్వరాజ్య భావనకు నిదర్శనం ఈ గ్రామం. కానీ మనకు బువ్వ పెట్టిన నేరానికి ఆ గ్రామస్తులకు నిలువ నీడ లేకుండా పోతోందా? బతుకు తెరువుకు ఆధారమైన భూమి వారికి కాకుండా పోతుందా? తమ అస్తిత్వమైన పిడికెడు మట్టిని కూడా దూరం చేస్తే ఇక ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్నాయి కరేడు పంచాయతీ గ్రామాలు. మా జీవన విధానం మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోతుంది. మేము భూమి ఇచ్చి డబ్బులు తీసుకున్న తర్వాత రైతు కాస్త కూలీగా మారిపోతాడు. ఈ కూలీగా మారటం అనేది మాకు ఇష్టం లేదు. నాకు ఈరోజు భూమి ఉంది అని అంటే మా తాతగారు మా తండ్రి గారికి భూమి ఇచ్చాడు, మా తండ్రి నాకు భూమి ఇచ్చాడు, నేను నా వారసుడు కొడుకు భూమిని ఇవ్వాలి. అదే మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బు ఎంత ఉన్నా కానీ నేను రైతును కాను. కాబట్టి పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తామనేది ఒక బోగస్సు. అందమైన ఈ ఊరు దాదాపు 20 పంటలతో సిరులు పండిస్తున్న ఊరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా, మేజర్ పంచాయతీగా వెలుగొందుతోంది ఈ ఊరు. ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతోంది. కారణం సోలార్ కంపెనీ. అభివృద్ధి జరగాల్సిందే,
ప్రాజెక్టులు రావాల్సిందే. అందుకోసం సేకరిస్తున్న భూములు పచ్చని పంట పొలాలు అయితే ఎలా ఇస్తారు? తరతరాలుగా పొందుతున్న ఉపాధికి గండి పెడితే ఏం చేయాలి? ఇప్పుడు కరేడు గ్రామంలో ఇండోసెల్ కంపెనీ పేరుతో భూములు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం పైన కూడా ఇవే ప్రశ్నలు ఇక్కడ ఉన్నటువంటి రైతులు గ్రామస్తులు సంధిస్తున్నారు. మట్టి లక్షణం పండించడం, గింజ లక్షణం మొలకెత్తడం. ఆ రెండింటినీ నిజంగా నమ్ముకుంటే పట్టిందల్లా బంగారమే అని నిరూపించారు కరేడు రైతులు. ఇక్కడ దాదాపు మాగాణిలో పత్తి కానీ, మినుం కానీ, పెసర కానీ, వరి కానీ మొత్తం పండుతాయి. ఇటు వాగెత్తుకొచ్చేలకి దాదాపు ఆకుకూరలు లెక్కలేని పండుతాయి. చాలా రకాల పండుతాయి. గోంగూర హైదరాబాద్ బాద్ది, అక్కడ గోంగూర మద్రాసు బాద్ది, అరటి తోటలు, టెంకాయ తోటలు ఎన్నో ఉన్నాయి. కరేడు పంచాయతీ గ్రామాల్లో ఎక్కువ మంది రైతులే. అరకే ఆయుధం, వ్యవసాయమే జీవనాధారం. పల్లెటూళ్లే అయినా పట్టణంలో సౌకర్యాలన్నీ ఇక్కడున్నాయి. ఏ వీధికెళ్లినా అందమైన ఇళ్ళు, ప్రతి ఇంట్లోనూ పాడిగేదెలు, పెరట్లో గడ్డివాములు, ఇంకా 1000కి పైగా గో సంపదతో గోకులాన్ని తలపిస్తుంది కరేడు. కరేడు పంచాయతీ పరిధిలో 18 అనుబంధ గ్రామాలున్నాయి. ప్రస్తుతం కరేడు పంచాయతీలో 16,000 జనాభా ఉంది. కరేడు గ్రామంలో 11,700 ఓటర్లున్నారు. కరేడు గ్రామంలో అధిక శాతం పల్లెకారులు, మత్స్యకారులున్నారు. పల్లెకారులు, మత్స్యకారులు 4,500 మంది. యానాదులు, ఎస్టీ 3,500 మంది. రెడ్లు అన్ని రకాలు 2,000 మందితో పాటు ఇతర కులాల వారున్నారు. ఇక్కడ ఈ తీర ప్రాంతంలో మరి ఒక 10 అడుగుల్లోనే నీళ్లు పడతాయి, బాగా తీయగా ఉంటాయి నీళ్లు. కానీ మా పొలాలు పోతే ఇక్కడి నుంచి మేము బ్రతకలేమని చెప్పని రైతులు అంటున్నారు. అట్లాగే మత్స్యకారులు కూడా మేము మరి వేట మానుకొని బయటకు వెళ్ళిన తర్వాత మేము ఏం చేసుకోవాలని పద్ధతుల్లో రైతులు, మత్స్యకారులు ఇదంతా కూడా ఆందోళన చేస్తున్నారు. కరేడు పంచాయతీ పరిధిలో 12,500 ఎకరాల భూమి ఉంది. ఎక్కువ శాతం పల్లెకారులు, మత్స్యకారులు కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వేరుశెనగ, కూరగాయలు ఏడాది పొడవునా పండిస్తారు. మిగిలిన వారు పత్తి, వరి, అరటి తోటలు పండిస్తారు. జామాయిల్ నారు, సవకల నారు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. చూడమను ఏ అధికారినైనా ఒక హెలికాప్టర్ వేసి కరేడు చూడమను. ఇది కానీ నిజంగా ఒక ఫ్యాక్టరీకి ఇచ్చే పొలం కానీ ఏదన్నా అయితే తీసుకోమను, మేము మా మనస్ఫూర్తిగా ఇస్తాం. వాళ్ళకి న్యాయం అయితే ఇది ఇవ్వకూడదు. రైతులు పండించుకునే పంట ఇది. ఎంతమంది మా 2 జిల్లాలు ఈ కరేడు నుంచి 2 జిల్లాలు కాపాడుతాం సార్. వడ్లు అయితేమి, ధాన్యం అయితేమి, కూరగాయలు అయితేమి, ఆకుకూరలు అయితేమి, ఈ టెంకాయలు ఒకటి ఉండి ఒకటి లేదని లేదు సార్, ప్రతిదీ ఉంది. తరతరాలుగా నిరంతర కృషితో నిర్మించుకున్న గ్రామాలు ఒక సోలార్ కంపెనీ కోసం ఖాళీ చేయిస్తే పరిస్థితి ఏంటి? జీవన విధ్వంసమే అంటున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా కరేడు రైతుల మనోగతాన్ని పరిగణలోకి తీసుకొని ఒకసారి గ్రామసభ తీర్మానం చేసి రైతులు భూములు ఇవ్వము అని చెప్పిన తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ ప్రజలను వెడగొట్టి పాలించే పద్ధతిని విడనాడాలని, కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు ప్రతిఘటించడానికి ఈ ఇండోసెల్ కంపెనీ భూములు ఇవ్వకుండా ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని చెమట చుక్కలు ధారపోస్తే ఒక ఇల్లవుతుంది. కానీ కళ్ళ ముందు కలలన్నీ కడలిలో కలిసిపోతే కుప్పకూలిన ఆశలు, శిథిలమైన బతుకులు మాకొద్దు అంటున్నారు గ్రామస్తులు. కరేడు కలవరపడుతోంది. ఉప్పరపాలెం ఉలిక్కిపడింది. రామకృష్ణాపురం భూసేకరణకు అడ్డుపడుతోంది. ఊర్లు వేరు కావచ్చు, కానీ పోరాటం ఒక్కటే. కరేడు మేజర్ పంచాయతీ, దాని అనుబంధ గ్రామాల ఆవేదన, ఆందోళన, ఆక్రోశం ఒక్కటే. ప్రాజెక్టులు వస్తున్నాయంటే ఊళ్లకు ఊళ్ళు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. పుట్టిన ఊరుని, కట్టుకున్న ఇళ్ళుని వదిలి
నిర్వాసితులుగా మారి ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి బతకాలంటే మళ్ళీ కొత్తగా పుట్టడం లాంటిదే. అయితే తరతరాలుగా పెనవేసుకున్న బంధాన్ని, మట్టిని వదులుకోవాలంటే గుండె చెరువైపోతుంది. కరేడు చుట్టుపక్కల ప్రాంత గ్రామాల్లో ఇదే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది. ఎదురుగా విశాల సముద్రం, ఇటు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న అందాల ప్రపంచం కరేడు. 15 అడుగులు బోరు వేస్తే జలధార కురుస్తుంది. ఇక్కడ పండే ఆకుకూరలు హైదరాబాద్, మద్రాసులకు ఎగుమతవుతాయి. ఏడాది పొడవునా సాగునీటికి, తాగునీటికి ఢోకా లేదు. అలాంటి సస్యశ్యామల పల్లెల్లో ప్రాజెక్టుల పేరుతో భూములను సేకరించడానికి నోటీసులివ్వడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. మాకు 5 ఎకరాల పొలము, మామిడి తోట ఉంది. దాని మీద ఆధారపడి బతుకుతున్నాను. నాకు అలాంటి పరిస్థితుల్లో మా భూములు తీసుకొని మాకు జీవనాధారం లేకుండా గవర్నమెంట్ చేయాలని రకరకాల జీవోలు ఇస్తుంది. మేము గవర్నమెంట్కి మా గోడు తెలియపరచడానికి కూడా మమ్మల్ని రానియకుండా పోలీసులు పెట్టి అడ్డగిస్తున్నారు. పచ్చని పైరులతో, కొబ్బరి నీళ్ల వంటి భూగర్భ జలాలతో, కరువు కాలంలోనూ వరి పండే పొలాలతో, రైతుకు, చిన్న సన్నకారు రైతు కూలీలకు జీవనాధారాలతో, సముద్రమే జీవనాధారంగా బతికే పల్లెకార్లతో నిండు కుండలా ఉండే కరేడు గ్రామంలో ఇండోసోల్ కంపెనీ కోసం చేపడుతోన్న భూసేకరణ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆకుకూరలు దీన్ని బ్రతుకుతాం గానీ ఇక్కడ మేము మట్టి దీనైనా బ్రతుకుతాం గానీ ఈ భూములు ఇవ్వని చెప్పని. దీనిపై గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ప్రస్తుతానికి 4000 ఎకరాలు సేకరించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో తొలి విడతగా 1200 ఎకరాలు భూసేకరణకు రంగం సిద్ధమైంది. అయితే భూములిచ్చేందుకు సిద్ధపడని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇండోసోల్ కంపెనీకి చేవూరు దగ్గర కేటాయించిన భూముల్నే ఇవ్వచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. 3 పంటలు పండే కరేడు ప్రాంతంలోనే మళ్లీ భూసేకరణ ఎందుకు చేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. ఈ చుట్టుపక్కల బీడు భూములు ఉన్నాయి. ఏమి 20 కిలోమీటర్లో రామాయపట్నం పోర్టు ఉంది. 25 కిలోమీటర్ల ఏడికి ఈ ప్రాంతంలో ఎక్కడా లేదా, కరేడే రావాలా? నువ్వు అభివృద్ధి చేయాలంటే బీడు పొలాలు ఎన్ని ఉన్నాయి, పొగాకు పండే పొలాలు ఉన్నాయి. ఒక పంటే వర్షంతో ఆధారపడది. ఇవన్నీ చూసుకోవటం లేదా మీరు? మీకు తెలియదా? అధికారులు తెలియదా? ఈ కరేడు ఒక్కటే మీరు ఎందుకు యాదిస్తున్నారు? 10 మందికి అన్నం పెట్టే దాన్ని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? 18 అనుబంధ గ్రామాలతో పెద్ద పల్లెటూరుగా మారి కందుకూరు నియోజకవర్గంలోనే మేజర్ పంచాయతీగా ఉన్న కరేడు లాంటి గ్రామంలో పొలాలు సేకరిస్తే గ్రామంలో మనుషులకు ఉపాధి ఎలా లభిస్తుందనేది ఇక్కడి రైతుల ప్రధాన ప్రశ్న. పొలాలు తీసుకుంటాం అంటున్నారు సార్. మా పరిస్థితి సార్, మేము ఎట్లా బతకాలి? చెట్లు పోతే అంటే పొలాలు చెట్లు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకా పనులు చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుంది? ఏముంది సార్, ఇంకేముంది సార్? వేరే చోటకి మంచి భూములు ఇస్తా ఉంటున్నారు. అబ్బాయి మేము పోం సార్ అక్కడిక్కడ వదిలిపెట్టి పోం. మేము ఎక్కడ బతకాలి, ఎట్లా పోతాం సార్? ఇక్కడ మా జీవనం పెట్టుకుని ఎట్లా పోతాం మేము? కరేడు పంచాయతీ గ్రామాల్లో వ్యవసాయంతో పాటు నార్లు పోసి పెంచే నర్సరీలకు కూడా కొదవలేదు. 365 రోజులు ఒక్కొక్కరికి కనీసం 350 రూపాయల కూలి దొరుకుతుంది. ఇంట్లో 2 పనిచేస్తే చాలు తమ జీవితాలు సాఫీగా సాగుతాయంటున్నారు ఈ శ్రమజీవులు. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది చేసుకోకపోతే అన్నం లేదు మాకు, చేసుకొని తినాలి. మేము ఉంటాయి, రోజు పని ఉంటుంది. రోజుకు 350 అంటే సరిపోతాయి మాకు ఇంట్లోకి. ఇది రాకపోతే మేము బతకలే. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ ఈ పని. ఈ పని లేకపోతే మేము బతకలేము. ఈ పొలాలు మేము ఇయ్యము. మాకు ఉద్యోగాలు వద్దు, ఫ్యాక్టరీలు వద్దు, ఏమొద్దు సార్. మాకు ఇదే కావాలా. మాకు రోజుకు 350 రూపాయలు కూలి వస్తుంది. అదే చాలు సార్ మాకు. 365 రోజులు ఇక్కడ పని ఉంటుంది. ఆడవాళ్ళకి కానీ మాకు కానీ. మేము ఇక్కడ నర్సరీలో నీళ్ళు పెడుతుంటాను, నేను మొలిపిస్తుంటాం. ఇక్కడ బెంగళూరు నుంచి సీడ్ తెచ్చుకొని ఇక్కడ మొలిపిస్తుంటాం సార్. ఎస్సీలు ఎక్కువగా నివసించే ఉప్పరపాలెం, రామకృష్ణాపురం, పొట్టెనుగుంట సంఘం గ్రామాలున్నాయి. ఈ 3 గ్రామాల్లో 350 కుటుంబాలుంటున్నాయి. జనాభా 1000కి పైగానే ఉంటుంది. వీరంతా చుట్టుపక్కల పొలాల్లో వ్యవసాయ కూలీలుగా ఏడాది పొడవునా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు చేసుకుంటూ తరతరాలుగా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇప్పుడు ప్రాజెక్టుల పేరుతో తమ గ్రామాలను ఖాళీ చేయిస్తే ఇతర ప్రాంతాల్లో తమకు ఉపాధి ఎలా లభిస్తుందని ప్రశ్నిస్తున్నారు. అందుకే తమ ఇళ్లను ఖాళీ చెయ్యమని తేల్చి చెప్తున్నారు రామకృష్ణాపురం గ్రామ మహిళలు. మేము ఈ సోలార్ ఫ్యాక్టరీ కట్టే తీరులో మమ్మల్ని ఇక్కడి నుంచి ఉప్పరపాలెం, రామకృష్ణాపురం, పొట్టెనుగుంట ముందు ఈ 3 ఊళ్ళో ఎత్తేయాలని ప్రభుత్వం వారు కానీ
ఆ ఫ్యాక్టరీ గట్టి ఆయన అయితేనేమి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఆందోళన చేస్తున్నారు. మేమైతే ఏడు నుంచి వెళ్ళే పనే లేదు. ఉలవపాడు మండలంలోనే చేవూరు, రావూరు గ్రామాల్లో ఇండోసోల్ సోలార్ కంపెనీకి గతంలో కేటాయించిన భూముల్ని రద్దు చేసి ప్రత్యామ్నాయంగా కరేడు, ఉలవపాడు మండలాల్లో 8,348 ఎకరాలను సేకరించి ఇచ్చేందుకు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల గ్రామ సభల్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ముక్త కంఠంతో తమ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు భూములిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే కరేడు గ్రామస్తుల అంగీకారం లేకుండా ముందుకు వెళ్లమని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అధికారులు. ఎప్పుడైనా ఒక ఊర్లో భూములు తీసుకుంటున్నారు అంటే అది రైతులతో చెప్పి రైతుల సహకారంతోనే చేస్తారు. అందుకని పెట్టిన గ్రామ సభ కానీ ఇదేదో జరుగుతుంది మేము ఇలా చేస్తాము అని మీకు చెప్పేసి వెళ్ళిపోయేది కాదు. చేవూరు, రావూరు ప్రాంతాల్లో ఎలాంటి వివాదం లేకుండా పంటలు పండని 5,148 ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి గతంలో ప్రభుత్వం కేటాయించింది. అయితే అక్కడి భూముల్ని బీపీసీఎల్ కు కేటాయించేందుకు నిర్ణయించి అందుకు ప్రత్యామ్నాయంగా కరేడు ప్రాంతంలో ఇండోసోల్ కు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడటం వివాదాస్పదమైంది. పుట్టిన ఊరును వదలమంటున్నారు కరేడు గ్రామస్తులు. ఈ మట్టిలో కలుస్తాం కానీ సెంటు భూమిని కూడా వదులుకోమని తెగేసి చెప్తున్నారు. ఇప్పుడు మేము చీకట్లోని జైలుకులోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ చీకట్లోకి పొమ్మంటాం, అది కరెక్ట్ కాదు సార్. ఇది మాత్రం ప్రభుత్వం దృష్టికి మాత్రం కంపల్సరిగా వెళ్ళాలి. ఎందుకంటే పేదవాళ్ళని బయటికి ఎలా తీసుకొని రావాలి అనేది గవర్నమెంట్ ఆలోచించాలి, కానీ వాళ్ళనే లేకుండా చేద్దాము అనేది మాత్రం కరెక్ట్ కాదు. మా నుంచి ఈ రామకృష్ణాపురం ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయకూడదని నేను కోరుకుంటున్నాను సార్. కరేడును మినహాయించి భూసేకరణ నిర్వహించాలని కోరుకుంటున్నారు. మరి అధికార పక్ష నేతలు ఏమంటున్నారు? దాంట్లో కలెక్టర్ రిప్లై ఇచ్చాడు క్లియర్గా, కేటగారికల్గా గవర్నమెంట్ ఇన్ని వేల ఎకరాలే ఇచ్చింది, మీరు పొరపాటు చెప్తున్నారని చెప్పాడు. ఆ కరేడు భూములది జిల్లా కలెక్టర్ ఆన్సర్ చేసిన తర్వాత మేము కూడా డెఫినెట్గా కలెక్టర్ చెప్పినప్పుడు రైట్ ఆన్సర్. స్వయం సమృద్ధి సాధించిన గ్రామంగా కరేడుకు పేరుంది. అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడుస్తోన్న గ్రామాన్ని నాశనం చేయాలనుకోవడం సమంజసం కాదంటున్నారు కరేడు గ్రామస్తులు. కట్టే కాలే వరకు తాము కరేడు గ్రామస్తులుగానే ఉంటామని శపథం చేస్తున్నారు. మా ఈ సస్యశ్యామలమైన భూములు మీరు మా భూములే ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? రైతులుగా మేము ఇవ్వమంటున్నాం కదా. నిరుపయోగంగా ఉన్నటువంటి భూముల్లో మీరు పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు కదా. కరేడు గ్రామానికి ఎట్టి పరిస్థితుల్లో సోలార్ కంపెనీ ప్రతినిధులు రావద్దు. ఈ పోరాటం పిడికెడు మట్టి కోసం కాదు, ఒక పుట్టుక కోసం, ఒక చేతన కోసం, ఈ గాలి కోసం, ఈ నీరు కోసం, కాంతి కోసం, క్రాంతి కోసం, అస్తిత్వం కోసం, ఈ భూమిపై హక్కు కోసం, ఈ తరం వర్తమానం కోసం, రేపటి తరం భవిష్యత్తు కోసం అంటున్నారు కరేడు గ్రామస్తులు. ప్రాజెక్టులు ఎన్ని కట్టినా, అభివృద్ధి ఎంత చేసినా భావితరాల భవితవ్యం కోసమే. అందుకోసం నేటి తరానికి అన్యాయం చేయలేం కదా. అలాంటి పరిస్థితి వస్తే అభివృద్ధి కొంతమందికే పరిమితం అవుతుంది. పాలకులు భావితరాలతో పాటు నేటి తరం గురించి కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే అభివృద్ధికి సార్థకత లభిస్తుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9, కరేడు, ఉమ్మడి ప్రకాశం జిల్లా.